హలో అండి. సో, జనరల్‌గా డైట్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు గానీ, లేదంటే న్యూట్రిషన్ గురించి తెలుసుకుంటున్న వాళ్ళు గానీ, గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారనమాట. లేదా ఎక్కడైనా బుక్స్‌లో గానీ, దేంట్లో గానీ చదువుతూ ఉంటారనమాట గ్లైసెమిక్ ఇండెక్స్ అనేసి. సో, అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే, మనం తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటుంది. కానీ అందులో ఉన్న కార్బోహైడ్రేట్ కంటెంట్ వల్ల మన బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ ఎంత ఫాస్ట్‌గా రైజ్ అవుతున్నాయి అనేది మనం ఒక వాల్యూ ఇస్తామన్నమాట. సో, దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే సింపుల్‌గా కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తినడం వల్ల మన బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్ ఎంత ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి. సో, దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అనమాట. జనరల్‌గా ఇది 0 నుంచి 100 వరకు ఉంటుంది. 0 నుంచి 55 వరకు ఉన్న ఆ రేంజ్‌లో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్‌ని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారనమాట. అదే 55 నుంచి 70 వరకు ఉన్నట్టయితే వాటిని మీడియం గ్లైసెమిక్ లేదా మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. అదే 70 నుంచి 100 వరకు ఉన్నట్టయితే ఆ ఫుడ్స్ని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారనమాట. సో, ప్రతి ఒక్క ఐటెంకి, ప్రతి ఒక్క ఫుడ్కి, సపోజ్ ఫ్రూట్కి కానీ దేనికైనా కానీ ఒక వాల్యూ అనేది ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ. సో, మీకు సింపుల్గా గుర్తుండాలంటే ఈ పిక్చర్ని గుర్తుపెట్టుకోండి. ఇది లెఫ్ట్ సైడ్లో మనకు ఎక్స్ యాక్సిస్లో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేసి ఉన్నాయి. రైట్ సైడ్లో మనకేమున్నాయి, వై యాక్సిస్లో టైమ్ ఆర్ హవర్స్ అనేసి ఉన్నాయన్నమాట. సో, ఆరెంజ్ కలర్ లైన్ చూసినట్టయితే మనకు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనమాట అవి. అంటే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. అంటే కొంచెం గ్లూకోజ్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. అలాంటి ఫుడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అప్పుడప్పుడు రిలీజ్ అవ్వడం వల్ల మనకు ఎక్కువ టైం, అంటే ఎక్కువసేపు ఆకలి అవ్వదన్నమాట. సో, అదే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తిన్నట్టయితే మనకు రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, అదేంటంటే మనం ఫుడ్ తిన్న వెంటనే, సపోజ్ ఒక స్వీట్ ఉంది, సో మనకు గ్లూకోజ్ తక్కువ అవుతుంది బాడీలో, షుగర్స్ తక్కువ అవుతున్నాయి, కళ్ళు తిరిగినట్టున్నాయి అంటే వెంటనే మనం ఏం చేస్తాము, ఏదైనా చాక్లెట్ కానో స్వీట్ కానో ఏదో ఒకటి జస్ట్ అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ పెరగడానికి ఫాస్ట్గా తినేస్తామన్నమాట. అలాంటివి ఏమవుతాయంటే అవి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కావడం వల్ల మనం తిన్న వెంటనే మనకు స్పైక్ వచ్చేస్తుంది. అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అంత ఫాస్ట్గా రిలీజ్ అయిపోతాయి అన్నమాట. సో, ఈ పిక్చర్లో కూడా అదే ఉంది చూడండి. సో, మనం రెడ్ కలర్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఏంటంటే మనం తిన్న వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అట్ ఏ టైం ఫాస్ట్గా రిలీజ్ అయిపోతాయి, అలానే ఫాస్ట్గా డౌన్ అయిపోతాయి. అంటే మనకు వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గినట్టు కూడా అనిపిస్తుంది కాసేపు తర్వాత. అదే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఒకేసారి ఈ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచకుండా బ్లడ్లో కొంత గ్లూకోజ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో దట్ ఏమవుతుందంటే మనకు ఒక 3 అవర్స్ 2 అవర్స్ ఈజీగా మనకు ఆకలేయదు. అదే మనకు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తిన్నామనుకోండి, జస్ట్ ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే ఏమవుతుందంటే ఆ స్పైక్ అనేది సేమ్ ఎంత ఫాస్ట్గా అయితే స్పైక్ హై అయిందో అంతే ఫాస్ట్గా లో అయిపోతుంది అనమాట. అంటే అంతే ఫాస్ట్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వెంటనే మళ్ళీ ఆకలేయడం, మళ్ళీ క్రేవింగ్స్ రావడం, ఏదో ఒకటి తినాలి, షుగర్స్ తక్కువ అయిపోతున్నాయి, ఆకలేస్తుంది అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో నేను ఎందుకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, జనరల్గా డైట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే హెల్దీ ఫుడ్స్ కొంచెం ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో అనుకున్న వాళ్ళు కానీ, ఎక్కువసార్లు తినకుండా మనకు పొద్దున తిన్న బ్రేక్ఫాస్టే మధ్యాహ్నం వరకు ఉండాలి, కానీ గ్లూకోజ్ లెవెల్స్, యాక్టివ్ లెవెల్స్ తగ్గకూడదు అనుకుంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట వాళ్ళ ఫుడ్లో. అదే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తిన్నామనుకోండి, అప్పటికప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి, యాక్టివ్నెస్ పెరుగుతుంది, అంత బాగుంటుంది. కానీ వెంటనే ఒక హాఫ్ అన్ అవర్కే మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పడిపోతాయి, మళ్ళీ ఆకలేయడం జరుగుతుంది, మళ్ళీ తినడం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ బాడీలోకి వెళ్ళిపోయి అవి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఇవంతా కూడా వెయిట్ గెయిన్ అవ్వడము, ఫ్యాట్ గెయిన్ అవ్వడము. సో దీనివల్ల ఒబిసిటీ, మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇలా కాకుండా ఉండాలి అంటే మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం చూసుకోవడంతో పాటు ఆ ఫుడ్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సింపుల్గా మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తెలుసుకోవడానికి మనకు పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. మనం జస్ట్ గూగుల్లో, సపోజ్ మేము ఒక యాపిల్ తింటున్నాం, సో యాపిల్ యొక్క
గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఏంటి అనేసి మనం జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మనకు దాని వాల్యూ వస్తుంది. సో మనకు ఆ వాల్యూ అనేది ఎందులోకి వస్తుంది, అది లో గ్లైసిమిక్ ఇండెక్స్కి వస్తుందా, మోడరేట్ రేంజ్లో వస్తుందా, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్లోకి వస్తుందా అనేది తెలుసుకున్నట్టయితే సో మనకు క్లారిటీ వస్తుందన్నమాట. మనం ఈ ఫుడ్ తినడం వల్ల మనం ఎంతసేపు ఆకలి అవ్వకుండా దీంతోనే సస్టైన్ అవ్వగలము అనేది తెలుస్తుంది. సో ఇలా మనం తినే ఫుడ్ లో గ్లైసిమిక్ వస్తుందా, మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తుందా, హై గ్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తుందా అనేది చూసుకుంటూ తిన్నట్టయితే మనం హెల్తీగా ఉండొచ్చు అనమాట. సో ఫిట్గా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, కొంచెం హెల్తీగా ఉండాలి అనుకున్నట్టయితే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, క్యాన్సర్స్ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ టైప్ 2 డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, కంటి ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సో ఇలాంటివన్నీ రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ అనేవి చూద్దాం. ఇప్పుడు ఫ్రూట్స్లో చూసుకున్నట్టయితే ఇందులో యాపిల్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 36 ఉంది, అంటే మనకు లో గ్లైసెమిక్ ఇండెక్స్లోకి వస్తుంది. అదే ఆప్రికాట్ అయితే 34 ఉందన్నమాట, గ్రేప్స్ 26, ఆరెంజ్ 35, ఇలా ఇవన్నీ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్లోకి వస్తాయి, 50 బిలో ఉంటాయి. అదే 50 పైన 70 లోపల ఉన్నట్టయితే వాటిని మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు. అవి ఎక్కడ ఉన్నాయంటే మ్యాంగో చూసినట్టయితే మనకు 51 to 56 ఉంది, మస్క్ మిలన్ అయితే 65 ఉంది, పపాయా 60 to 61 ఉంది, పైనాపిల్ అయితే 43 to 66 ఉంది. అండ్ లాస్ట్లో చూసినట్టయితే వాటర్ మిలన్ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ మనకు 76 ఉంది. సో అన్నిటికంటే ఎక్కువ మనకు వాటర్ మిలన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే మనకు తక్కువ వాల్యూ ఉన్నట్టయితే మనం తినే ఫుడ్ అనేది మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఎక్కువసేపు మనకు ఆకలి అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అదే గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండి మనం ఆ ఫ్రూట్స్ కానీ ఏదైనా తిన్నట్టయితే మనకు గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో అట్ ఏ టైం అంటే స్పైక్ వచ్చేస్తుంది, ఫాస్ట్గా పెరిగిపోతే అదేవిధంగా ఫాస్ట్గా కూడా తగ్గిపోతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ సార్లు తినడం ఇది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రూట్స్కి సంబంధించి. ఇదే కాదు, ఏ ఫ్రూట్ అయినా ఏ వెజిటబుల్ అయినా మనము ఏదైనా కానీ మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ అనేది ఒకసారి చెక్ చేసుకొని తింటే మంచిది. ఇప్పుడు వెజిటబుల్స్లోనికి వచ్చినట్టయితే గ్లైసెమిక్ ఇండెక్స్ ఏ వెజిటబుల్కి ఎక్కువగా ఉంటుంది, ఏ దానికి తక్కువగా ఉంటుంది అనేది నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సేమ్ ఇందాక చెప్పినట్టుగానే మనకు ఏ దాంట్లోకి వస్తుంది, లోకి వస్తుందా, మీడియంకి వస్తుందా, హైకి వస్తుందా అనేది చూసుకొని తినాలన్నమాట. అలానే సీరియల్స్, సో ఈ సీరియల్స్ ఏంటంటే తృణధాన్యాలు అంటారు. సో ఇది కూడా అంతే, మనం ఏదైనా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు మనకు ఈ కీన్వా కానీ, పోహా కానీ, ఓట్స్ ఇవన్నీ దేనికి, బ్రౌన్ రైస్ చూడండి 55 to 68 ఉంది, కార్న్ఫ్లేక్స్ 81 ఉంది. సో ఇదంతా కూడా మనకు ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది చూసుకొని తినాలన్నమాట. అండ్ డైరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే 30 to 40 ఉంది, ప్లెయిన్ యోగర్ట్ అయితే 27 ఉంది, సో పన్నీర్ అయితే 27 to 30 ఉంది, బటర్ మిల్క్ 35. సో ఇలా ఏదైనా కానీ మనం తినే ఫుడ్ మనం ఇంక్లూడ్ చేసుకునే ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం దాని గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ పల్సెస్ ఉంటాయి కదా, ఈ పల్సెస్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ అన్నీ కూడా ఇచ్చాను. సో వీటి వాల్యూస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి, సీడ్స్, వాల్నట్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ గ్లైసెమిక్ లోడ్, అసలు ఏంటి గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి అర్థమైంది, కానీ గ్లైసెమిక్ లోడ్ అంటే ఏంటి అనేసి అంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనకు అర్థమైంది కదా, మనం తిన్న ఫుడ్ ఎంతసేపు మన బ్లడ్లో షుగర్స్ని రిలీజ్ చేస్తుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్. మళ్ళీ ఈ గ్లైసెమిక్ లోడ్ అంటే ఏంటంటే, సో జనరల్గా మనం కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ తింటాం, అంటే మన మీల్స్లో కార్బోహైడ్రేట్స్ ఒక్కటే కాకుండా ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటుంది, సో డిఫరెంట్ ఈ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో అవన్నీ కలిపి తినడం వల్ల మనకు గ్లూకోజ్ లెవెల్స్ ఎలా పెరుగుతుంది అంటే, ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తిన్నప్పుడు మనకు గ్లూకోజ్ లెవెల్స్ డ్రాస్టిక్గా పెరుగుతున్నాయి బ్లడ్లో. అదే కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ అంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల ఇది ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అదనేది తగ్గుతుందన్నమాట. సో గ్లూకోజ్ ఫాస్ట్గా పెరగడం అనేది తగ్గుతుందన్నమాట. సో ఇది ఒక ఫార్ములా లాగా చేసుకోవాలి. సో గ్లైసెమిక్ లోడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు సపోజ్ మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ ఇందాక చూసాం కదా, సో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూని
ఇంటూ మనం తీసుకునే పోర్షన్లో సపోజ్ మనం ఒక బౌల్ ఆఫ్ ఏదైనా ఫ్రూట్స్ కానివ్వండి, ఏదో ఒకటి మనం ఏదైనా మీల్ ఏదైనా తీసుకుంటున్నామంటే మనం తినే క్వాంటిటీ మొత్తంలో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి అనేది ఇది చేయాలన్నమాట. అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి. సపోజ్ ఒక 200 గ్రామ్స్ ఉన్నాయనుకోండి. సో 200 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ డివైడెడ్ బై 100 చేస్తే మనకు గ్లైసిమిక్ లోడ్ వాల్యూ వస్తుందన్నమాట. సో ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఒక న్యూమరికల్ వే ఆఫ్ షోయింగ్ హౌ కార్బోహైడ్రేట్స్ ఎఫెక్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో అది నంబర్ అనమాట జస్ట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది. కానీ గ్లైసిమిక్ లోడ్ అనేది సో మనం తినే మొత్తం ఫుడ్లోకి కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి, దాని ఎఫెక్ట్ మన బ్లడ్ షుగర్స్ మీద ఎంత పడుతుంది, ఎలా మన బ్లడ్ షుగర్స్ రైజ్ అవుతుంది అనేది మనకు గ్లైసిమిక్ లోడ్ అనమాట. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఫాలో అవ్వాలా, లోడ్ ఫాలో అవ్వాలా అనేసి కొంతమంది క్వశ్చన్ ఉంటుంది. సో మనము రెండు చూసుకోవాలన్నమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ సపోజ్ మనం ఒక ఫ్రూట్ తీసుకుంటున్నామంటే దాని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత అనేది తెలుసుకోవాలి. అండ్ ఒక మొత్తం మనం కంప్లీట్ మీల్ తీసుకున్నాం అనుకోండి, మనకు దాని గ్లైసిమిక్ లోడ్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ ఒకటి పాయింట్ సో ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ ఇంకా గ్లైసిమిక్ లోడ్ ఎలా తెలుసుకోవాలనేది తెలుస్తుంది. సో జనరల్గా మనం ఏదైనా సపోజ్ వాటర్ మిలన్ తిన్నాం అనుకోండి, వాటర్ మిలన్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఎంత 72. సో ఒక 3 సర్వింగ్స్ తిన్నట్టయితే మనం ఒక పెద్ద పీస్లు ఒక 2-3 తిన్నట్టయితే అది ఒక 120 గ్రామ్స్ ఆఫ్ వాటర్ మిలన్ తీసుకున్నట్టు. సో దాంట్లో మనకు వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఓన్లీ 9.1 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. మిగిలిందంతా వాటరే ఉంటుంది. సో అప్పుడు నేను ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం 72 × 9.1/100 చేస్తే మనకు 6.5 వస్తుంది. సో ఇప్పుడు గ్లైసిమిక్ లోడ్ యొక్క నార్మల్ వాల్యూస్ చూసుకున్నట్టయితే మనకు 0 నుంచి 10 వరకు ఉన్నట్టయితే అది లో గ్లైసిమిక్ లోడ్ అనమాట. అంటే ఆ రేంజ్లో వచ్చే ఫుడ్స్ అన్నీ మనం తిన్నట్టయితే మనకు బ్లడ్ గ్లూకోజ్, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్లోగా పెరుగుతాయి అన్నమాట. సో ఇంకొకటి 11 నుంచి 19 వరకు ఉన్నట్టయితే దాని గ్లైసిమిక్ లోడ్ అనేది మీడియంలో ఉన్నట్టు. అదే 20 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే మనకు గ్లైసిమిక్ లోడ్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట, హై గ్లైసిమిక్ లోడ్ అనేసి చెప్తాం. సో మనకి ఇప్పుడు 6.5 వచ్చింది కదా ఈ వాటర్ మిలన్ తీసుకున్నట్టయితే గ్లైసిమిక్ లోడ్. సో ఇది 10 కంటే లోపలే ఉంది కాబట్టి మనకు లో గ్లైసిమిక్ లోడ్ అనమాట. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు గ్లైసిమిక్ లోడ్ వాల్యూ అనేది 6.5 ఉంది, అంటే 10 కంటే బిలోనే ఉంది. కాబట్టి ఈ వాటర్ మిలన్ మనం తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి మరీ హైగా, అంటే మరీ స్పైక్ వచ్చినప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. సో నార్మల్గానే గ్రాడ్యువల్గా పెరుగుతాయి. ఇప్పుడు గ్లైసిమిక్ లోడ్ అనేది లోలో ఉంది కాబట్టి మనకు గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రైస్ చూసినట్టయితే మనం వైట్ రైస్ తింటాం కదా, సో వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 58 ఉందన్నమాట. సో సపోజ్ మనం ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నప్పుడు నార్మల్గా దాని గ్లైసిమిక్ ఇండెక్స్ 58 ఉంది. అండ్ 120 గ్రామ్స్ ఆఫ్ మనం ఆ రైస్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ఎంత ఉన్నాయి అంటే 33.5 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో వాటర్ మిలన్లో ఏమో 9.1 గ్రామ్సే ఉన్నాయి మనం అంతా తీసుకున్న 120 గ్రామ్స్ సర్వింగ్కి. ఇదే 120 గ్రామ్స్ సర్వింగ్ వైట్ రైస్లో మనకు 33.5 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో అప్పుడు గ్లైసిమిక్ లోడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సో ఈ 58 × 33.5 డివైడెడ్ బై 100 చేస్తాం. సో అప్పుడు మనకు ఎంత వచ్చింది 19.4 వచ్చిందనమాట గ్లైసిమిక్ లోడ్. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓన్లీ గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఒక్కటే చూడడం కాదు. సో సపోజ్ ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ 30 ఉంది కదా, మనకు 50 కంటే లో ఉంది కదా, మనం ఇది తింటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు అని చెప్పేసి మరీ ఎక్కువగా తినేసి మనకు షుగర్ లెవెల్స్ పెరగవు అనుకుంటే మనం మూర్ఖత్వం అనే అనుకోవాలి. సో మనం ఎంత క్వాంటిటీ తింటున్నామో అందులో కార్బోహైడ్రేట్స్ గ్రామ్స్ అంటే పోర్షన్ ఎంత ఉంది దాన్ని క్యాలిక్యులేట్ చేసి గ్లైసిమిక్ లోడ్ ఎంత వస్తుంది అనేది ఫైనల్గా మనం చెక్ చేసుకొని తిన్నట్టయితేనే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అండ్ దాని అలా కంట్రోల్ పెట్టుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఒబెసిటీ రాకుండా ఉంటుంది, ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. సో ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే మనం ఓన్లీ గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్యూ ఒకటే చూడకూడదు, దానితో పాటు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం, అందులో కార్బోహైడ్రేట్ పోర్షన్ ఎంత ఉంది, రెండింటిని కంబైన్ చేస్తే మనకు గ్లైసిమిక్ లోడ్ ఎంత పడుతుంది అనేది ఫైనల్గా చెక్ చేసుకొని మనం మీల్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు తెలుస్తుంది కదా, మనం క్వాంటిటీ మనం సేమ్ తీసుకున్నప్పటికీ కూడా మనకు ఈ ఈ ఈ వాటర్ మిలన్ ఏమో మనకు 6.5 లోడ్ వస్తుంది గ్లైసిమిక్ లోడ్. ఈ వైట్ రైస్ ఏమో మనకు 19.4 ఆల్మోస్ట్ హై గ్లైసిమిక్ లోడ్లోకే వచ్చేస్తుంది అనమాట. సో మనం అనుకోవచ్చు ఇది 120 గ్రామ్స్ ఇది 120 గ్రామ్సే కదా అని, కానీ మనకి ఈ డిఫరెన్స్ వల్ల చాలా ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట బ్లడ్ గ్లూకోజ్, షుగర్ లెవెల్స్ అన్నింటిలో కూడా. సో దీన్ని బట్టి మనం మీల్ అనేది ప్లాన్ చేసుకున్నట్టయితే మనం హెల్తీగా ఉండొచ్చు అండ్ ఫిట్గా కూడా ఉండొచ్చు. వెయిట్ లాస్ కానీ లేదంటే ఒబిసిటీ తగ్గించుకోవడానికి, ఫ్యాట్ లాస్కి కానీ దేనికైనా కానీ ఫిట్గా ఉండడానికి, డయాబెటీస్ రాకుండా ఉండడానికి, ఆల్రెడీ ఇంట్లో డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నట్టయితే మనకు ఫర్దర్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉండడానికి, రాకుండా ఉండడానికి ఇలా మీల్ ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అండ్ మనం డయాబెటీస్ రాకుండా, ఒబిసిటీ రాకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి హెల్త్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.